మోడర్న్ టెక్నాలజీ దూసుకుపోతున్న రోజులివి. మనిషి పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు టెక్నాలజీ పైనే ఆధారపడి జీవిస్తున్నాడు. ఇకపోతే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్, స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలన్ మస్క్ వంటి ఎంతో మంది బిలియనీర్స్ టెక్నాలజీలో మనిషిని మించి ముందుకు వెళ్ళగలిగే ఏఐ టెక్నాలజీ ఇంకా అంతకు మించినవి కనుగొనే క్రమంలో కొన్ని వేల కోట్ల రీసెర్చ్ పైన ఖర్చు పెడుతున్నారు. ఫ్రెండ్స్, మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనిషి అవసరాలకు మించి పెరుగుతున్న ఈ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో మానవాళికి ముప్పు ఉందా? ఏ ఉంది, బి లేదు, సి ఏమో తెలియదు. ఇకపోతే ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కాంట్రవర్సీలతో కాకుండా సంచలనం సృష్టించి నిలిచారు. అదేంటంటే ప్రపంచంలోనే మొదటిసారి మనిషి మెదడులో వైర్లెస్ చిప్ అమర్చారు న్యూరాల్ లింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్. మానవ మెదడు నేరుగా కోఆర్డినేట్ చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలు ఇటీవల కాలంలో ఊపందుకున్నాయి. ఇందులో ఎలాన్ మస్క్ అయితే అందరికన్నా ఒక అడుగు ముందే ఉన్నాడు. అతని కంపెనీలో ఒకటైన న్యూరాల్ లింక్ లో మొదటిసారి మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చారు. ఇకపోతే భవిష్యత్తు అంతా కూడా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని నిపుణులు పేర్కొంటున్న ఈ టైంలో ఇప్పుడు మరో సెన్సేషనల్ టెక్నాలజీ డెవలప్ చెందుతుంది. అదే మనిషి మెదడులో చిప్ ను అమర్చడం. గత కొంతకాలంగా దీనిపై ప్రయోగాలు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా దీనిలో మొదటి అడుగు సక్సెస్ అయింది. ప్రపంచ ధనవంతుడు న్యూరాలింక్ సీఈఓ ఎలాన్ మస్క్ ఈ ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ అయినట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఇకపోతే వెన్ను మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి హెల్ప్ ఫుల్ అయ్యే విధంగా ఈ డివైస్ ను డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్ లో దాదాపు 400 ఎలక్ట్రోడ్లు యాక్టివ్ గా పనిచేస్తున్నట్టు మస్క్ వెల్లడించారు. అయితే అతడికి ఎప్పుడు సర్జరీ చేశారు సహా ఇతర వివరాలేవి బయట పెట్టలేదు. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ ఏడాది చివరి వరకు మరో 8 మందికి ఈ చిప్ ను అమర్చనున్నట్టు మాత్రం మస్క్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాలని ఒక పాడ్కాస్ట్ ద్వారా యావత్ ప్రపంచంలోని ప్రజలతో ఆయన పంచుకోవడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ లో తొలి చిప్ ను అందుకున్న వ్యక్తి నోలాండ్ అర్బాగ్ తో పాటు న్యూరాలింక్ కు చెందిన 3 ఉన్నతోద్యోగులు కూడా పాల్గొన్నారు. చిప్ ను అమర్చే విధానం, రోబోతో చేసే శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలను వివరించారు. చిప్ అమర్చడానికి ముందు టాబ్లెట్లను ఆపరేట్ చేయడానికి నోట్లో ప్రత్యేక స్టిక్ ఉపయోగించాల్సి వచ్చేదని అర్బాగ్ వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ అవసరం రావడం లేదని తెలిపారు. చిప్ అమర్చిన తొలినాళ్లలో అర్బాగ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవడం జరిగింది. ఎలక్ట్రోడ్లలో కొన్ని మెదడు నుంచి బయటకు వచ్చేశాయట. ఈ లోపాన్ని ముందే పసిగట్టిన న్యూరాలింక్ సమస్యను సమర్థంగా పరిష్కరించింది. కంప్యూటర్ ను ఆపరేట్ చేసే విషయంలో అర్బాగ్ రికార్డు సృష్టించారని మస్క్ తాజాగా వెల్లడించారు. ఇకపోతే మానవ మెదడులో తొలి చిప్ ను విజయవంతంగా అమర్చినట్టు జనవరి చివరిలో న్యూరాలింక్ ప్రకటించింది. కంప్యూటర్ తో హ్యూమన్ బ్రెయిన్ డైరెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఎక్స్పెరిమెంట్స్ కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ సంస్థ లాస్ట్ ఇయర్ మేలో అప్రూవల్ ఇచ్చింది. అలాగే న్యూరాలింక్ చిప్ ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు కూడా. ఈ టూల్ అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పుకొచ్చారు. దీని హెల్ప్ తో ఒక కోతి పాంగ్ వీడియో గేమ్ ను కూడా ఆడిందంట. ఇకపోతే న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన N1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు కూడా ఉంటాయి. వెంట్రుకతో కంపేర్ చేస్తే వాటి థిక్నెస్ 20 వంతు మాత్రమే ఉంటాయి. స్కల్ లో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 సాధనాన్ని సెట్ చేస్తారు. ఈ చిప్ కు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఒక చిప్ లో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు మాత్రమే చేరువుగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఇకపోతే ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్ కు పంపుతాయి. ఒక చిప్ లోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల యాక్షన్స్ ను ఎగ్జామిన్ చేయగలిగితే సత్తా ఉంటుంది వాటికి. అంటే మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చు అన్నమాట. ఇన్స్టాల్ అయ్యాక ఈ BCI మెదడు నుంచి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటి పనులు చేస్తుంది. వాటిని కంప్యూటర్స్ ఎనలైజ్ చేయగలిగే అల్గారిథమ్స్ గా మారుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కంప్యూటర్ తో మనిషి పని చేయడం మనకు తెలుసు, కానీ ఇప్పుడు కంప్యూటర్ ని మనిషికి కనెక్ట్ చేసే ప్రాసెస్ వచ్చేసింది.